ఇప్పుడు మనం వచ్చేసరికి కాట్రేనిపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం ఏంటంటే సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్ వచ్చి చాలా మూవీస్ అయితే ఈ హౌస్లో అయితే తీశారు. రుక్మిణి లాంటి సినిమాలు చాలా తీశారు. ఇంకా ఆ మూవీస్ గురించి పక్కన పెడితే దానికన్నా పెద్ద హిస్టరీ హౌస్కి అయితే ఉంది. ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ చేసి ఎలక్షన్ పెట్టిన దాంట్లో గెలిచిన వ్యక్తులు ఇంటి నుంచే వచ్చారు. అలాంటి హిస్టరీ చాలా ఉంది ఇంటికి. లోపలికి వెళ్ళి ముందుగా అయితే హిస్టరీ గురించి తెలుసుకుందాం. తర్వాత ఈ హౌస్ ఎలా ఉంది ఏంటో చూద్దాం. సార్ నమస్తే అండి. అంటే ఈ హౌస్ కట్టించిన ఆయన ఎవరండి? అంటే మీకు ఏమవుతారు? ఆయన తాతయ్య అవుతారు. ఓకే, ఆయన కట్టించింది ఈయన మాట. ఫోటో ఇది, దీని ఫోటో ఒకసారి చూడొచ్చు మాట. అంటే అప్పుడులో డ్రెస్సింగ్ అది అలా ఉండేదేమో. ఓకే, ఈయన కట్టించారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈయన తర్వాత ఎవరండి ఈ హౌస్లో ఎక్కువ ఉన్నది? బాపన్న గారు. అంటే ఈయనకి ఏమవుతారు? ఆయన అల్లుడు గారు. అంటే ఎక్కువ ఈ హౌస్కి అల్లుళ్ళు ఎక్కువ అంటారండి. అంటే బయట కూడా మాకు రామదాస్ గారు మేడం చెప్పి అన్నారు. ఓకే, ఈయన తర్వాత ఎవరండి? ఈయన ఇళ్ళకి వచ్చారన్నమాట. ఓకే, ఆయనకి ఎంతమంది పిల్లలోనండి? నలుగురు ఆడపిల్లలే. ఆ తర్వాత మీరు వాళ్ళ అమ్మాయిని చేసుకుని మీరు ఇళ్ళకి వచ్చారన్నమాట. ఓకే, మొత్తం అంటే అబ్బాయిలు లేరంటారండి? అసలు ఎవరికి అబ్బాయిలు లేరు మొత్తం వీళ్ళందరిలోని కూడా? అందరు అమ్మాయిలే? నాకే ఉన్నారు. మీకు అబ్బాయిలు ఉన్నారు? మీకు ఉన్నారు ఎంతమంది? మీకు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఇప్పుడు ఈయన చిన్న ఆయన అవుతారేమో? కేశవరావు గారు చిన్న ఆయన అవుతారు. ఓకే, అమ్మాయిని ఏ ఊరు ఇచ్చారు? అమ్మాయినేమో ఉప్పులూరు. ఎర్రనారాయణ స్వామి గారు. ఎర్రనారాయణ స్వామి గారు ఆ మేడ తీసారు, తమ్ముడు కొడుకు ఇచ్చేసారు అనమాట. ఓకే, ముగ్గురులో ఈయన కాకినాడలో ఉంటారు. ఓకే, అంటే పెద్ద రెండో ఆయనేమో రెండో ఆయన లాయర్ చేస్తూ. పెద్ద ఆయన ఎవరండి ఇప్పుడు? మీ పెద్ద అబ్బాయి ఎవరండి? పెద్ద అబ్బాయి వెంకట విశ్వేశ్వరరాజమూర్తి. ఓకే, నాని అంటారండి. నాని గారు అంటారు. ఓకే, రాజోళ్ళు ఉంటారు. ఆయన 60 సంవత్సరంలో కొంచెం ఫిట్స్ తెచ్చిపోయాడు. ఆయన పెద్ద ఆయన లేరు ఇప్పుడు. రెండో ఆయన రాజులు ఉంటారు. రాజోళ్ళు లాయర్ చేస్తూ ఏదో ఫైనాన్స్ చేసుకుంటూ ఇంకా అక్కడ ఉంటారు ఆయన. రాజు మూడు కేసరావు గారా? ఓకే, మీకు ఏమన్నా ఐడియా ఉందంటారా అప్పుడు ఈ మేడ కట్టడం? అంటే మీ తాతయ్య గారు అది చెప్తారు కదా ఎలా కట్టాము అదని. అప్పుడు ఏదో కూలి ఏమో అర్ధన ఎటుకేమో అణ అంటే దానికి సున్నం ఓకే ఆడించి కట్టించారని చెప్పేసి పెద్దలు చెప్తా. అప్పుడు అలా కట్టించేవారు అన్నమాట స్ట్రాంగ్గా. అంతా టేక్ కలప తీసుకొని. అదే ఫ్రంట్ ఎలా మేళ ఉంది, బ్యాక్ సైడ్ అంతా మండవలో ఇల్లు. నెక్స్ట్ మూవీస్ కూడా బాగా తీసారంట కదండి. రుక్మిణి ఫస్ట్ అండి. రుక్మిణి సినిమా. మిమ్మల్ని అప్రోచ్ అయ్యారండి వాళ్ళు వచ్చేప్పుడు? వాళ్ళు మా మామగారికి పినిశెట్టి శ్రీరామూర్తి గారు అబ్బాయి. ఓకే, రవిరాజు గారు డైరెక్షన్లో 15 రోజులు షూటింగ్ తీశారు. ఇక్కడ ఇంటి దగ్గరే ఉండి తీశారు షూటింగ్. ఎక్కడంటే అలా సాయంత్రం తాటిపాకులు వెళ్ళి అక్కడ ఎక్కడ లాడ్జ్లో ఉండి ఉంటారు. అంటే ఇప్పుడు అంటే షూటింగ్ అంటే ఏదో నార్మల్గా జరిగిపోతుంది, కానీ ఒకప్పుడు మరి షూటింగ్ అంటే అలా ఉండేది కాదు కదండి. చాలా మంది వచ్చేవారేమో అసలు. ఇంకేం సినిమాలు తీసారండి? ఇండియన్ బ్యూటీ. ఏదండి? ఇండియన్ బ్యూటీ మన తెలుగు రిలీజ్ కాలేదండి. తర్వాత వేరే సినిమాలన్నీ కూడా రిలీజ్ చేశారండి. దాగుడుమూతులు దండగూరు. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ఊర్లో కూడా అడిగినప్పుడు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్లు చేసిన వారి గురించి చెప్పారండి. మళ్ళీ ఎలక్షన్ పెట్టిన ఆయన ఎవరంటారు ఈ ఇంటికి సంబంధించి? మీ తాతయ్య గారే, దాస్ గారు. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. 3 టర్మ్స్ ఇంకా ఏకగ్రీవంగా ఆయన చేశారు. ఓకే, ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ కింద చేసిన పైడిపర్తి వెంకట రామదాస్ గారు అయితే ఈయనే మనం ఫోటోలో అయితే చూడొచ్చు.
ఈయన గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఆ రోజుల్లోనే బ్యాడ్మింటన్ ఆడి మంచి పథకాలు గెలుచుకున్నారంట. అంతేకాదు స్విమ్మింగ్లోను హార్స్ రైడింగ్లోని ఇది మంచి నైపుణ్యంగా చెప్పుకుంటారు ఇప్పటికేని. ఆ రోజుల్లో రాజకీయంగా ఒక ప్రెసిడెంట్గానే కాకుండా సమితి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఎన్టీ రామారావు గారి సమయంలో తెలుగుదేశంలో అడుగుపెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవు దూడ. అలాగే ఈయన చేతులతో చాలా దాన ధర్మాలు కూడా చేసేవారంట. అలా చేసినట్లు అప్పట్లో సైకిళ్ళ పంపిణీ ఫొటోస్ ఇప్పటికే ఇంట్లో ఉన్నాయి. అప్పట్లో సైకిళ్ళు అంటే ఇప్పుడు ఇన్ఫీల్డ్తో సమానం అనే చెప్పుకోవచ్చు. మీకు ఐడియా ఉందండి ఇక్కడ సినిమాలు తీయడం? అది మా బాబు చాలా చిన్న పిల్లవాడండి అప్పుడు రుక్మిణి సినిమా తీశారు. ఓకే. హీరోయిన్ శ్రీదేవి ఉంది కదండి, మంజులా కూతురు. అవునండి, అవును. వాళ్ళిద్దరు డాటర్స్ వచ్చే ఉన్నారు. అప్పుడు చాలా చిన్న పాప అండి అమ్మాయి. ఓకే ఓకే. అది కాకుండా మాకు బయట మీరు సినిమాలో కూడా యాక్ట్ చేశారని చెప్పి అన్నారు. ఒక చిన్న బిట్ యాక్ట్ చేశారు. అంటే వాళ్ళే అడిగారండి అప్పుడు? వాళ్ళే అడిగారండి. ఓకే, రుక్మిణి సినిమా అన్నమాట. అప్పుడు ఎలా ఉండేదండి? అంటే షూటింగ్ అంటే ఇప్పుడు అంటే పర్వాలేదు, అప్పుడు చాలా హడావుడిగా ఉండేదండి, చాలా రష్ గా ఉండేదండి. అసలు జనము కంట్రోల్ చేయ పోలీసులు అందరూ ఎక్కువ ఉండేవారు. మార్నింగ్ 6 కల్లా వచ్చేవారండి షూటింగ్ చేయడానికి. నైట్ 10, 11 ఆ టైం వరకు చేసేవారు. అంతా ఇక్కడే కుకింగ్ అంతా కూడా వెనకాల చేసేవారండి. మా అత్తమ్మ గారు కూడా అన్ని రకరకాలు వండి పెట్టేవారు. చిరంజీవి బ్రదర్ నాగేంద్ర బాబు, వినీత్, ఇంకా మంజుల గారు హస్బెండ్ విజయ్ కుమార్ గారు, వాళ్ళ డాటర్స్, ఇంకా చాలా మంది టెక్నీషియన్స్, వీళ్ళందరూ చాలా ఉండేవారు మీతో. చాలా బాగా ఎక్కువ నవ్విస్తూ ఉండేవారండి. నాగేంద్ర బాబు గారు ఇక్కడ అంతా మామిడి చెట్టు ఉండేయండి, చాలా మామిడికాయలు అన్ని అందరూ కోసుకునేవారు బాగానే. అది సమ్మర్ టైంలో కాబట్టి మా అత్తమ్మ గారు అంతా ఎక్కువ జీడిపప్పు కూరలు మామిడికాయ వేసి నాగేంద్ర బాబు వాళ్ళు బాగా ఇష్టపడేవారు. స్పెషల్ గా వేరే క్యారియర్స్ అవి వచ్చేవి, అవి తినకుండా అత్తమ్మ గారు వండేవి తినేవారు మటన్ వాళ్ళు. ఇప్పుడు ఇంటికి మీరు మనవడు అవుతారు కదా? అవునండి, మనవడు. అది బిల్డింగ్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? బయట ఉంటున్నారు? నేను కాకినాడలో ఉంటున్నాను. ఇప్పుడు మీ చిన్నప్పుడు ఇంట్లో నుంచి రావడం ఇదంటే పెద్ద మేడగలో ఇల్లు ఇలాగ ఉంటది కదా, అప్పుడు ఎలా ఉండేది అంటారు బయట మీకు? అప్పుడు మాకు స్పెషల్ గా ఉండేదండి. ఈ ఊర్లో ఊరితో సంబంధం లేకుండా ఇల్లు ఉండేది. బయట కూడా రావాలన్నా మాకు స్పెషల్ గా రావాలి. మేము ఇప్పుడు అడిగితేనే బయట దాస్ గారి మేడ, పెద్ద మేడ అంటున్నారు ఇప్పటికే. అంటే మరి ఆ రోజుల్లో ఇంకా ఎలా ఉండేదో అసలు? మా తాతయ్య గారికి ఎక్కువ రాజకీయంగా పెద్ద పేరు అండి తాతయ్య. దాని గురించి ఎక్కువ అఫీషియల్స్ కూర్చోరు, అందరూ భోజనాలు పెట్టడం, చాలా హడావుడిగా ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు ఏం లేదండి. తాతయ్య గారు చనిపోయినప్పటి నుంచి నాన్నగారే ఉంటున్నారు. ఆయన ఒక్కనే ఉంటున్నారు. మేము అందరూ కూడా బయటకు వెళ్ళిపోయాం, బ్రదర్స్ కూడా బయట ఉంటున్నారు. ఓకే. మేడ కూడా చాలా బాగుందండి అసలు. ఇదేంటంటారు మేడకు ఫ్రంట్? ఇది ధాన్యం నిల్వ చేసి గదులండి ఇవి. ఈ రెండునండి. ఓకే, ధాన్యం అంతా పక్కన పెట్టుకునేవారు పెట్టుకునేవారండి. అవును. ఓకే, మీ అందరికీ సంబంధించి. అవును. ఓకే. ప్రస్తుతం ఈ మేడ ఎంత పొలంలో ఉంటుంది అంటారు? ఎంత స్థలంలో ఉంటుంది? స్థలం అంటే అప్రాక్సిమేట్ గా 1 ఎకరం పైన ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా బాగుంది, ఏదో తీర్పిత్త పైన ఇక్కడ ఎదరదాకా వచ్చి నుంచి బాల్కనీ. షూటింగ్ కూడా ఇక్కడ తీసారండి. ఇక్కడ చాలా సీన్స్ తీసారు. ఎక్కువ హైలైట్ చేసి ఇక్కడ తీసారండి. ఓకే, అదే ఇది బాగుంది కదా ఎదర ఈ టైప్ ఆర్చ్. అవునండి, అవును. మెయింటెనెన్స్ చాలా కష్టమైపోతుంది, చాలా ఖర్చు అవుతుందండి. పెయింట్ లైన్ చేయాలన్నా చాలా ఖర్చు అవుతుంది. ఓకే ఓకే, చూద్దామండి లోనే. రండి. ఈ షూటింగ్ టైంలో మీ అనుభవం మీరు ఉండేవారు? నేను ఒక పిక్చర్కే ఉన్నానండి, రుక్మిణి పిక్చర్కే ఉన్నాను. ఏ సినిమాకి ఉన్నారు? రుక్మిణి పిక్చర్కి అండి, ఇండియన్ బ్యూటీకి ఉన్నాను. సినిమాలకి అయితే నేను రాలేదండి, అక్కడే ఉండిపోయాను. ఓకే, రుక్మిణి టైంలో మీరు కంప్లీట్ ఇక్కడే ఉన్నానండి, ఇంట్లోనే ఉన్నాను. మరి మీరేమో యాక్ట్ చేస్తానని అన్నా ఏదో ఇంట్రెస్ట్ చూపించారు అనుకోండి. అప్పుడు తర్వాత వాళ్ళు వేరే చోటని తీసారు అనమాట. తీయవలసింది వేరే చోట వల్ల మిస్ అయ్యాం. అప్పుడు ఇంత చిన్న క్యారెక్టర్ వచ్చినా సరిపోద్ది అన్నట్టు ఉండేదండి అప్పుడు. అవునండి, అవును. సరదాగా అది సినిమాలో ఉన్నామంటే అది ఒక పేరు అప్పుడు. ఓకే, ఇదంతా వీధి మాట. మీ తాతయ్య గారి టైంలో ఇంకా జనం కూడా వచ్చేవారండి, రాజకీయంగా అందరూ కూర్చుని సమావేశం పెట్టుకునేవారు. ఓకే,
ఈ ద్వారం అది అన్నాలు చెక్కారు, ఇది మీ తాతయ్య గారికి ఐడియా? ఇది మాకు ఐడియా లేదండి, మేము అప్పుడు పుట్టలేదు కదా. పెళ్ళైన తర్వాత వచ్చారు కదండి, ఆల్రెడీ ఇల్లు కట్టేసిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చారు ఆయన. నాన్నగారికి కొన్ని విషయాలు తెలుసు. ఓకే ఓకే. మీ నాన్నగారు కూర్చున్న చైర్ ఉంది కదా అంటే అది ఫస్ట్ నుంచి ఉందంటారా? మీ ఫస్ట్ నుంచి ఉందండి, ఫస్ట్ నుంచి ఉంది. ఈయన వచ్చిన తర్వాత ఈయన కూడా ఇదే కుర్చీలో వాడుతున్నారు? అవునండి, ఇంకా అల్లుళ్ళందరూ. ఓకే. నెక్స్ట్ హాల్ కూడా ఇటు ఒక ఎంట్రన్స్ అంటారు, ఇది పైకి వెళ్ళడానికి. ఇది పై స్టైర్ కేస్ పైకి వెళ్ళటానికి ఇది ఒకటి ఉంది. 3 వేస్ ఉన్నాయండి దీనికి. 3 వేస్ పైకి ఉంది. ఫస్ట్ వే ఇది, లోపల నుంచి 2 వేస్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇది ఒక వే మాట అండి. ఇది వే కదండి, అది స్టోరేజ్ వాడతారండి, ఏమన్నా సామాన్లు అవి పెట్టుకోవడానికి. అంటే ఈ బిల్డింగ్ మోడల్ పేరు ఏమన్నా ఐడియా ఉందంటారా? పేరు ఐడియా లేదండి, నాకు తెలియదు. కొన్ని మోడల్స్ ఏ ఉంటాయి కదా. ఓకే. ఇది వీధి అయితే ఇది ఒక హాల్ మాట. ఇది హాల్ అండి. ఇది మా ఆఫీస్ రూమ్ కింద వాడేవారండి మా తాతయ్య గారు. ఇది రూమ్ ఉంది. ఓకే, ఇది ఆఫీస్ రూమ్ మాట. ఆఫీస్ రూమ్ అండి. ఇది టైల్స్ అది నీట్ గా పెట్టారు. అవునండి, అవును. ఇదంతా కలపమాట. అదర్ బిల్డింగ్ మోడల్ ఇదంతా కూడా టేక్ అండి. బిల్డింగ్ మోడల్ వెనకాల మండువలోగిలి ఉంటుంది. ఓకే. ఈ ఫ్యాన్ కూడా అప్పుడుదే అనుకుంటానండి. పాతదండి, ఇది వరకు. ఓకే. ఇదండి ఈ రూమ్. నో అడ్మిషన్ అని ఉంది ఏంటండి? ఇది నేను వాడుకునేవాడిని అండి. ఇది మీరు వాడేవారా? కేశవ అని ఉంది ఇక్కడ. నేను జస్ట్ కూర్చుని రిలాక్స్ అవటానికి చదువుకునేవాడిని అండి ఇక్కడ ఈ రూమ్ లోని. ఓకే. మీరు చదువుకున్నప్పుడు ఇవన్నీ ఉండేయండి, ఇప్పుడు అంతా వాడడం లేదు కాబట్టి అలా అయిపోయినాయి అన్ని. అన్ని అయిపోయినా కానీ ఫోటో మట్టుకు నీట్ గా ఎవరు ఏ సినిమా. చిరంజీవి అంటే నాకు ఫ్యాన్. చిరంజీవి అభిమాని మాట మీరు. అప్పుడు అలా చేయించాను. బాగుంది ప్రీ కదా ఆవిడ. ఓకే, చాలా బాగుందండి ఫోటో కూడా. అప్పుడు పెట్టుకునేవారు మీ రూమ్ లో. చూడొచ్చు ఫోటో. ఓకే. ఇంకేమైనా ఉన్నాయంటారు అలాంటి ఫొటోస్? మళ్ళీ ఇలా ఏంటంటారు ఇలాగా? ఇది వరకు ఇలాగ బయటకు రూమ్ ఎక్స్టెన్షన్స్ ఉండేయండి, క్లోజ్ చేస్తారు అన్నమాట. ఓకే ఓకే. అన్నీ కూడా తగ్గించేసామండి, ఉండేవి. ఓకే. ఇది తర్వాత ఇది ఒకటి అండి, టీవీ చూస్తూ ఉంటారండి. టీవీ హాల్ మాట. ఇది టీవీ హాల్ ఉండండి. ఇది ఒక హాల్ మాట అండి. ఇది హాల్ అండి. దీని నుంచే మళ్ళీ పైకి మెట్లు ఉన్నాయండి ఇటువైపు. ఓకే, లాన్ నుంచి. ఇప్పుడు డూప్లెక్స్ టైప్ మాట అండి. మెట్లు ఉన్నాయండి. దీనికి లైట్లు ఎక్కడ ఉన్నాయో మరి నాకు తెలియట్లేదు. ఓకే. అంటే మెట్లు ఉన్నాయి, ఇటువైపు నుంచి కూడా మెట్లు ఉంటాయండి. ఈ రూమ్ నుంచి కూడా, ఇటు నుంచి కూడా 3 వేస్ లో ఈ 2 వేస్ అండి ఇవి. ఓకే ఓకే. అసలు ఈ బిల్డింగ్ ఇదేంటంటే ఫోటో, ఈ ఫోటో వచ్చి మా బ్రదర్ పెద్ద లైలా కాలేజీలో చదివాడండి. లైలా అంటే విజయవాడ లైలా కాలేజీలో చదివాడు. ఇందులో ఎక్కడ మా అన్నీ ఉంటారండి ఇట్లోని. ఓకే ఓకే. హెచ్ఈసి చదివారు అప్పట్లో? అవునండి, అవునండి. లైలా కాలేజీ ఫోటో అన్నమాట. లైలా కాలేజీలో మాస్టర్లు అందరూ పంచులు కట్టుకున్నారు. ఎన్ని ఓల్డ్ ప్యాంట్స్ టైప్ ఉన్నాయి. మిగతా ఇంటర్మీడియట్ అక్కడ చదివాడండి తను. తర్వాత ఇదో వేయండి పైకి వెళ్తానికి. ఓకే, మెట్లు ఇటు మాట. ఇది సెకండ్ వే అండి. థర్డ్ వే నేను అక్కడ చూపించాను కదా, అదొకటండి. ఓకే, మొత్తం 3 దారులు ఉంటాయి. 3 దారులు ఉన్నాయండి. తర్వాత వచ్చి బయట ఈ బాత్రూమ్స్ ఇవి ఉన్నాయండి. వాటర్లేదు, చాలా రోజులు అయిపోయినాయి అన్ని. ఈ తర్వాత కట్టించి ఉంటారు. తర్వాత కట్టించినవండి ఇన్ని కూడా. ఎదరు మ్యాడ్ టైప్ మాట అండి. ఇక్కడ వరకు మ్యాడ్ అండి. ఇక్కడ నుంచి ఏమో మండువలోగిలి ఇల్లు అనమాట. ఇది మండువలోగిలి. ఓకే, మళ్ళీ ఇలా మండువలోగిలోకి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళిపోవచ్చు అండి చివరికి. ఓకే. ఇలా బయటకి ఇది వరకు అంటే మరి నేను ఉన్నప్పుడు చాలా నీట్గా ఉంచానండి. ఎప్పుడైతే కాకినాడ వెళ్ళిపోయాను ఇంకా మరి చూసుకోలేదు. మళ్ళీ మీరు ఏదైనా చేయాలి, మళ్ళీ మెయింటెనెన్స్ చేయకపోతే పాడైపోతే మళ్ళీ ఇలాంటివి కట్టాలని అవదు కదా. అవదు. ఇది ఇక్కడ ఇది వరకు వంట చేసుకునేవారండి. ఇది కూడా పాడైపోయిందండి. మరి ఏమన్నా అన్నదమ్ములు అందరూ కలిపి మళ్ళీ ఏమన్నా ఇదంతా బాగు చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తారంటారా? ఏమంటే అలా ఉంచుతాం. ఇదంతా మొక్కలన్నీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారంటారు? బాగానే వేసారు. ఇది ఉన్నారండి, మా పనులు ఉన్నారు, చూస్తారు. ఓకే. ఇవన్నీ చాలా ఫ్రూట్స్ ఉండేయండి, అన్ని కొట్టేసారు అనమాట. చెట్లు ఉన్నాయి. ఇలా ఎక్కువ మనకి కేరళలో కనపడుతుంది. ప్రతి ఇంటి దగ్గర ప్రతి మొక్క పాతారు. పాములు అవి వచ్చేస్తున్నాయండి. మా మదర్ కొట్టించేసారు చాలా వరకు. మామిడి చెట్లు ఉండేయండి. మామిడి చెట్లు కూడా, మామిడికాయలు కూడా పై ఫ్లోర్ కి గదిలోకి వచ్చేసి కాసినన్ని గదిలోకి కొట్టించేసారండి మొన్న. లేకపోతే ఇంకా చాలా బాగుండేది అనమాట. ఇప్పుడైనా బాగుందండి. యాప్ చెట్టు, పనస చెట్టు అన్నీ ఉన్నాయి. మాక్సిమం కొబ్బరి చెట్టు అన్నీ ఉన్నాయి. అది నుయ్యి అంటారు. అది
ఈ చెట్టు పడిపోయినట్టుందండి ఇది. పడిపోయిందండి, పడిపోయింది. ఇప్పుడు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారండి, క్లీనింగ్ అవి చేస్తూ ఉంటారు. లేకపోతే ఈ పాటికి అంతా గడ్డి మొలిసిపోద్ది కదండి. అవునండి, అవును. నువ్వు ఆడతలేదన్నట్టున్నారు. పెద్దగా వాడర్లండి, ఆ షూటింగ్ టైంలోనే వాడారు. ఓకే, షూటింగ్ ఉందండి. వాడారండి. ఏం సీన్ తీసారంటారు అప్పుడు సినిమా? రుక్మిణిలో ఒక సీన్ ఉందండి. ఉందా? ఉందండి, ఉంది. రుక్మిణి బాడినట్టుందండి సినిమా. బాడింది. వాటర్ ఉంది కానీ కొంచెం పాడైంది అన్నమాట. ఇక మూవీకి చూసాం కదా పైన ఎంత బాగుందో. రుక్మిణి మూవీలో కూడా పైన చాలా పార్ట్ అయితే తీశారు. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. రండి పైన చూపి. ఓకే, పైన రూమ్స్ మాట. మా తాతయ్య గారికి దీని నిండా కప్పులు ఉండేయండి, టోర్నమెంట్స్ లో ఆడినవి. ఇదేంటిది పైన మళ్ళీ? ఇది పెంకు ఉంటదండి. ఏదండి దీని నిండా కప్స్? మీ తాతయ్య గారు అంటే ఏమైనా గేమ్స్ ఆడేవారండి, బ్యాడ్మింటన్ ఆడేవారు. బ్యాడ్మింటన్ తర్వాత ఏమేమో గమ్ముని వీళ్ళు ఏం చేశారంటే గమ్ముని తీసేసారండి అది. సర్టిఫికేట్స్ ఏమి లేవన్నమాట ఇప్పుడు? సర్టిఫికేట్స్ లేవండి, కప్పులు ఉండేవి అనమాట. ఆ తలుపు ఇది కూడా చాలా బాగుందండి. పైన ఇక్కడే షూటింగ్ తీసారండి. షూటింగ్ ఇక్కడ జరిగింది. రుక్మిణిది ఎక్కువ ఇక్కడ జరిగిందండి. ఓకే, అదొక పైన 2 గదులు మాట అండి. గదులండి. ఈ డోర్ కూడా ఏంటండి ఇది? తీయండి. ఐరన్ ఇది? ఐరన్ పైకి లేపండి. అయ్యి బాబాయ్, చాలా బరువు ఉందండి ఇది. ఇంకెవరో టచ్ చేయలే, కదపలేరు అనమాట? లేదండి, కదపలేదు, చాలా కష్టం. ఈ డోర్లు కన్నా. ఓకే ఓకే. ఇక్కడ షూటింగ్ తీసారండి, ఇక్కడ కూడా తీసుకున్నారు అప్పుడులోని. ఈ వర్షం అయి పడుతుందని ఇలా చేయించారు. మీరు రేకేయించారు అన్నమాట. ఇంకెలా చుట్టూరు ఇది మండువా? ఇది మండువా అండి, మనం కింద చూసాం కదా, అక్కడ వాటర్ పడుతుంది అనమాట. ఓకే, ఇది మండువా అన్నమాట అండి. అవునండి, అవును. ఓకే, బయటకు పెద్ద ఏం కనిపించట్లేదు ఇవన్నీ. ఇక్కడ తీసారండి ఎక్కువ షూటింగ్, ఎక్కువ ఆ గది వాడారు, ఈ గది వాడారు. ఇక్కడ కూడా ఎక్కువ సీన్లు తీసారండి. ఇది ఒక గది మాట. అదొక గది అండి. సార్ పైకి ఇది లాకర్ అంటారు. ఇది లాకర్ అండి. మా తాతయ్య గారు బాపన్న గారు ఉన్నారు కదండి, ఆయన ఈ గది వాడుకునేవారు ఆ రోజుల్లోని. ఇక్కడ పందిరి మంచం, ఇక్కడ గన్న కూడా ఉండేదండి ఆయనకి. ఆయన గన్న ఉండేది. ఇక్కడ రింగులు అయ్యి ఉండి అప్పుడు కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల అవి తీసేస్తారు. గన్నది ఇప్పుడు ఉందంటారా? గన్న లేదండి, గవర్నమెంట్ కి ఇచ్చేసారు. ఓకే, ఇదేంటండి? దాస్ ఇది లాకర్ అండి ఇది. ఓకే, అమ్మో చాలా గట్టుకున్నాయండి. తీయొచ్చు కదా, ఇప్పుడు ఏం లేదు కదా బంగారం? ఏమి లేవండి, అదే ఓపెన్ అవ్వదేమో, స్టక్ అయిపోయి ఉండదు. లేదండి, అది వాడడం లేదు కదా, స్టక్ అయిపోయినట్టు. అమ్మో, ఎంత అంటే ఇందులో అప్పుడు గోల్డ్ అది పెట్టుకునేవారు అంటారా? అందులో పెట్టుకునేవారు అనుకుంటా, క్యాష్ అయి పెట్టుకోవడం అలాంటి. కానీ అన్ని స్ట్రాంగ్ ఉన్నాయండి ఈ లాకర్లు అన్ని. ఇక్కడ ఆయనకి పెద్ద పందిరి మంచం ఉండేదండి. ఇక్కడ పెద్ద పందిరి మంచం ఉండేది. పైన ఉండేవారు మీ తాతయ్య గారు? ఆయన బాపన్న గారు అని ఆయన ఈ గదిలో ఉండేవారు అనమాట. ఆయన చాలా సెక్యూర్ గా ఉండేవారండి. గన్ను అన్ని ఈ గదిలో గన్ను ఉండేది. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలంటే భయపడేవారండి. ఇది వరకు మామిడి చెట్టు ఉండేది అనమాట అక్కడ. ఓకే, ఈ మామిడికాయలన్నీ పక్క లోపలికి వచ్చేసేయండి. మామిడికాయ లోన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి కోసుకునేవాళ్ళం. ఇదంతా ఐరన్ గేట్. ఇంకా ఆయన మీ బాపన్న గారు తాతయ్య గారిది ఇంకా చాలా స్ట్రాంగ్ రూమ్ మాట ఇది. చాలా స్ట్రాంగ్ అండి. దొంగలు ఎవరు రావాలన్నా రాలేరు, అందరూ భయపడేవారు. అంత స్ట్రిక్ట్ అనమాట, స్ట్రిక్ట్ గా ఉంచేవారు. ఓకే ఓకే. నాకు తెలియదు, మీరు కాబట్టి కొంచెం కొంచెం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏం చేసేవారండి ఆయన?
ఆయన ల్యాండ్ లార్డ్ అండి. ఆయన అప్పుడు ల్యాండ్ లార్డ్ అయినా ఈ ఊరికి ఉన్నాయన అప్పట్లో. ఓకే. ఇక్కడ షూటింగ్ సంబంధించి కూడా ఎక్కువ జరిగింది అన్నమాట. జరిగిందండి. మరి మీ తాతయ్య గారి స్టోరీ ఓ సినిమా తీయొచ్చేమోనండి. ఇలాగే ఇక్కడ తర్వాత ఈ బయట వరండాలో షూటింగ్ తీసారండి. వినీత్, రుక్మిణి ఇక్కడ ఎక్కువ షూటింగ్ ఇక్కడ బాగుంది. ఇది హాల్ ఇలా బయట నుంచి చూస్తే ఇదంతా ఒక లొకేషన్ లాగా. ఓకే. ఇదంతా పొలాలంతా ఎక్కువ ఎవరి ఉంటాయి అంటారండి ఇక్కడ? ఎక్కువ మావి ఉన్నాయండి. ఈ తోట మీదేనంటారు? ఈ తోట మాదండి. వెనకాల ఈ సైడ్ ఈ పక్కన సాల ఉండేదండి. ఇది వరకునే సాల తీసేసాం అనమాట. అప్పుడు మీ తాతయ్య గారు వాళ్ళు ఎక్కువ బండి ఏమన్నా ఐడియా చెప్పారంటారా? అప్పుడు మా తాతయ్య గారికి బుల్లెట్ ఉండేదంట. బుల్లెట్ ఉండేది. బుల్లెట్లు అంటే చాలా గొప్ప. అప్పుడు బుల్లెట్ వేసి తిరగడం అంటే. ఓకే. దానికి ముందు ఇంకా గుర్రాలు అనుకుంటానండి. గుర్రబళ్ళు ఉండి. గుర్రబళ్ళు ఉండి అప్పుడు ఉండి ఇంకెక్కడే కట్టేసేవారేమో. మీ నాన్నగారి టైంకి బళ్ళు కార్లు వచ్చేసినాయి. మా తాతయ్య గారు నా చిన్నప్పుడు మా నాన్నగారు ఫస్ట్ స్టాండర్డ్ 10 కార్ కొనుక్కున్నారండి. నా చిన్నప్పుడు స్టాండర్డ్ 10 కార్ అంటే ఏంటండి? అది ఎలా చెప్పాలండి నాకు అర్థం అవుతుంది. అంటే ఇది వరకు స్టార్టింగ్ లో ఆ కార్లు ఉండి ఓసులతో ఉండి టైర్లు లేదు మామూలుగా జీప్ టైప్ ఉండి ఇలా ఉండేది. డ్యూయల్ కలర్ ఉండేదండి. బ్లూ కలర్ వైట్ కాంబినేషన్ తోటి బీడింగ్స్ తోటి ఉండేది ఆ కార్లు ఉండేయండి. ఇప్పుడు ఫొటోస్ ఏమైనా ఉన్నాయంటారా? అసలు ఉన్నాయండి. నా దగ్గర ఉన్నాయండి. ఆల్బమ్ లో ఉన్నాయి. మీకు కావాలంటే ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను. ఓకే. దీనిపైన కూడా 2 రూమ్లు ఉన్నాయండి. అటు ఇటు ఉంటాయి. ఇంకా వాడుతున్నారండి? చూద్దాం. అవి కూడా చూస్తానండి. పైకి వెళ్దాం. ఇప్పుడు ఈయన ఏమవుతారండి ఇంటికి మనవడండి. మా నాన్నగారు పెద్ద అబ్బాయి గారు అబ్బాయి. ఈయన ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈయన జాబ్ చేస్తారండి. ఓకే. హైదరాబాద్ లో జాబ్ చేస్తారు. మరి ఏంటి నెక్స్ట్ ఇంటి కోసం మీరు ఏమనుకుంటున్నారు అసలు? అంటే దీన్ని తర్వాత కూడా మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. ఒకసారి చేంజ్ చేస్తే మళ్ళీ నీట్ గా అయిపోద్దండి. మా చుట్టాలందరిలోనే మా ఈ ఇంట్లో నుంచే వెళ్ళారండి. అందరూ కూడా పెళ్ళన్నీ మా ఇంట్లోనే అయినాయి. ఇక్కడే మా చుట్టాలందరూ ఇది మాక్సిమం. ఓకేనండి. ఓకే. ఈ చుట్టాలందరిలోనే మా ఇల్లే గుర్తింపు అండి. దాస్ గారి మేడ అంటే ఇదండి. ఊర్లో కూడా ఇంకెక్కడికి వచ్చి అడిగినా మేడ అనేసి మాదేనండి. ఫస్ట్ దాస్ గారి మేడ అనేసరికి మొత్తం ఇంక తీసుకొచ్చేసేలాగా ఉన్నారు ఇంటికి. తాతయ్య గారికి దాన ధర్మాలు ఎక్కువ అండి. చాలా ప్రజలంటే ప్రాణం. ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేసేవారు. మేమే స్పెషల్ గా డిష్ పెట్టుకున్నామండి. ఈ డిష్ పెట్టారా? పెట్టుకున్నామండి. ఇంకెక్కడికక్కడ బాల్కనీ టైప్ లో కుర్చీలు వేసి కూర్చుంటే ఈ నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగ ఉన్నాయండి అన్ని. ఇవ్వండి. ఇదంతా మా ల్యాండ్స్ అండి. ఇదంతా టూర్ ఉన్నాయన్నీ మనయేనండి. కొబ్బరికాయ పడుతుందంటారు ఇప్పుడు? పడుతుందండి. బాగా నాకు దగ్గరగా ఒక 40 ఎకరాలు కొబ్బరి తోట ఉంది. ఇది కూడా డిజైన్ ఇక్కడ నుంచి చాలా బాగుందండి. ఇది వరకు ఇది కాకుండా పెద్ద డిష్ ఉండేదండి మధ్యలోనే. నేనే ఆపరేట్ చేసేవాడిని. ఓకే. అప్పుడు సొంతంగా అంటే ఈ ఊర్లో ఇప్పుడు ఏదో నెట్వర్క్ వచ్చింది. అప్పుడు లేదు, మీరు సొంతంగా డిష్ పెట్టుకుని నేనే యాంగిల్ మార్చి ఇలా చేసేవాడిని. ఓకే. సిగ్నల్స్ పట్టుకుని దానికి ముందు యాంటీనాస్ ఉండేది. మెడ్రాస్ ఇది యాంటీనా అనుకుంటానండి. అప్పుడు యాంటీనా ఉండేదండి. అదే మెడ్రాస్ స్టేషన్ వచ్చి దూరదర్శన్ వచ్చింది. అది కూడా నేనే చేశాను. చాలా చేసేవాడిని. మరి ఎందుకు వెళ్ళిపోయారు కాకినాడ మళ్ళీ? అంటే ఇక్కడ పిల్లల చదువు కోసం ఒకటి, తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ ఉండలేదండి. ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా కావాలంటే 15 కిలోమీటర్లు రాజోలు వెళ్ళాలండి. ఓకే. ఇది మోడల్ లాగా ఎదరంతా బిల్డింగ్ మోడల్ ఉండి ఈ పైన బంగాళాపింక్ అది ఉంది. ఇక్కడ డిష్ ఉండేదండి. తర్వాత తీసేసాం అనమాట. తీసేసి మామూలుగా ఈ టాటా స్కై తీసేసామండి. ఈ బంగాళాపింక్ అప్పటి నుంచి అంటే లీక్ అవ్వదు కదా? లేదండి, పెద్దగా లీక్ కట్టినప్పటి నుంచి ఇదే మోడల్ మోడల్లో ఉండిపోయింది.
అంటే 100 సంవత్సరాల క్రితం కూడా బంగాళాదుంప ఇలాగే ఉందండి, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అటు ఇటు మేము చాలా హౌస్లకు చూసామండి ఇలా పెద్ద పెద్ద, అంటే మెట్ల కోసం అంటారా సెక్యూరిటీ పర్పస్? ఇది ఒక రూమ్ కింద ఉండేదండి ఇది. ఇక్కడ మేము చదువుకునేవాళ్ళం ఇక్కడ చిన్నప్పుడు. ఓకే ఓకే. ఈ గదిలో ఉండండి చదువుకునేవారా? ఈ గదిలో చదువుకునేవాళ్ళం మేము. ఇక్కడ ఓవర్ ట్యాంక్ అండి, ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడ ఉందండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా పని చేస్తుందండి. అదే వర్క్ చేస్తుంది. చాలా పీస్ఫుల్ గా కూడా ఉందండి ఇక్కడ. ఎవరో లేదండి, పొల్యూషన్ సౌండ్ అంతా మాదే కదండి. సింగిల్ గానే ఉంటుంది. సింగిల్ గా సౌండ్ పొల్యూషన్ కూడా ఏం లేదండి అసలు. ఏముండదండి, ఏముండదు. చాలా సైలెంట్ గా బాగుందండి. ఫ్రంట్ అంతా చూసాం కదా, ఒక మ్యాట్ టైప్ లో ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది మండువా లోగిల్ మాట, మొత్తం పెంకుతోనే ఉంది. ఇది వచ్చేసరికి ఒక మండువా. ఈ మండువా చుట్టూరు ఎన్ని గదులు ఉంటాయనంట? చుట్టూరు చాలా ఉన్నాయండి, గదులు ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్ అంటారు. ఇది ఒక బెడ్రూమ్ అండి, అది కూడా బెడ్రూమ్ కింద యూజ్ చేసేవారు. ఇది వచ్చి డైనింగ్ హాల్ అండి. ఇది ఒకసారి డైనింగ్ హాల్, ఇది డైనింగ్ హాల్, డైనింగ్ హాల్ అనమాట. ఓకే, ఒకప్పుడైతే ఇలాగ డైనింగ్ హాల్ పెట్టి అందరూ వచ్చిన తర్వాత లైన్గా కూర్చునేవారు. అవునండి, అవును. అంతా పైన ఇంకా కలపది, ఇదంతా వుడ్తో చేస్తుంది. ఓకే తీసా. ఓకే, తర్వాత ఈ బెడ్రూమ్ ఒకటి ఉందండి, ఇది బెడ్రూమ్ ఉంది. ఓకే, ఇది రోజ్ వుడ్ అనుకుంటారండి. ఇది రోజ్ వుడ్దేనండి. ఇదంతా పైన చేయించారా మీరు? సీలింగ్ చేయించారండి, ఈ మధ్యలో చేయించారు. ఓకే, పాత టైంలో వాడి బీరువా అనమాట. ఇక్కడ కూడా ఇది ఉండేదండి, లాకర్ ఉండేది. లాకర్ ఉండేది, సేమ్ ఉందా చూసిన లాకర్ తీసేసారండి. ఇది కూడా తీసేసారు. ఇదేంటి ఎవరండి ఫొటోస్? ఇది మా తాతయ్య గారు చిన్నప్పుడు అండి. ఇది ఇప్పుడు మనతో మాట్లాడారు కాదు కదండి, మా అమ్మమ్మ గారు అదండి తాతయ్య గారు అండి. కలర్ ఫోటో తర్వాత చేయించారు? నేను చేయించాను, నేనే చేయించాను. ఓకే, తర్వాత ఇది ఒక గది ఉందనుకోండి. డోర్లన్నీ ఐరన్తోనే ఉన్నాయి. ఓకే, ఇది ఒకటండి. ఇక్కడ ఏసీ ఉన్నాయి, ఏసీ అది పెట్టారు మామూలుగా. ఓకే, సేమ్ అండి. ఇటువైపు ఎలా ఉన్నాయి అటువైపు కూడా అలా ఉంటాయి. ఓకే, అంటే 2 పోర్షన్స్ కింద సేమ్ ప్యాటర్న్ లో కట్టినవండి. ఈ మామూలుగా ఇవన్నీ కూడా డోర్స్ అన్నిటి డిజైన్ గానే ఉన్నాయి. ఇవి ఇది ఒకటి కన్వర్ట్ చేసామన్నమాట. ఇది చేయటం వల్ల అలా ఉంది. ఈ ఫోటో ఏంటండి? ఇది మా తాతయ్య గారు అండి. ఇప్పుడు మనతో మాట ఆయన కాదు కదండి, అదే మా మదర్ ఫాదర్ అండి. ఆయన సైకిల్స్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేశారు అప్పుడు, అందు గురించి ఫోటో. వెనకాల ఆర్టీసీ బస్ అనుకుంటుంది. అవునండి, అవును. ఓకే, అందరికి సైకిల్ ఇచ్చారన్నమాట. సైకిల్ పంపిణీ చేశారండి అప్పట్లో. ఓకే ఓకే. తర్వాత ఇక్కడ కూడా స్టోరేజ్ ఇవ్వరండి. ఇక్కడ ఇదేదో ఉంది, ఇక్కడ స్టోరేజ్ వాడతారు ఇది. ఓకే, మళ్ళీ బయటకు వెళ్ళడానికి ఇటు నుంచి దారి ఉంది. ఇటువైపు కూడా దారి ఉందండి, బయటకు దారి ఉంది. ఇంక ఇలా కూడా బయటకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. అటు కూడా బయటకు వెళ్ళొచ్చు అండి, అలా కూడా వెళ్ళొచ్చు. నేను లైట్ కార్లు, ఈ కార్లు మీరు పెట్టుకున్నదా? నేను పెట్టుకున్నానండి. మీ కార్లు అంటే ఇంట్రెస్ట్ అండి నాకు. నేను ఆటోమొబైల్ చేశానండి మెడ్రాస్లోని. ఓకే, అవి ఇవి కోర్స్ చేసి వచ్చానండి. ఓకే, ఇవేంటి కత్తులన్నీ ఇక్కడ పెట్టినట్టు ఉన్నారండి. అదే మొత్తం అన్ని లైన్ కట్టారు అన్నమాట. కొడవల్లో కత్తులు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎవరో వాడిని కూడా వాడలేదు. ఇలా మళ్ళీ బయటకి. తర్వాత ఇది కిచెన్ కింద వాడుతున్నారండి ఇది. ఓకే, సూర్యకాంతం గారికి ఎలా వచ్చారండి ఇంటికి? సూర్యకాంతం అక్కడికి వచ్చిందండి నర్సాపురం. జంపాలు తీసినప్పుడు. ఓకే, ఎవరి పేరు? తన పేరు కృష్ణకుమారి. చాలా మంది వచ్చారండి. వచ్చారు. మీతో మాట్లాడేదండి ఆవిడ? మామూలుగా అందరు ఉండేవారు కదండి. అంటే సినిమాల్లో మంచి రాక్షస్ లాగా ఉంటది కదండి ఆవిడ. చాలా మంచిది, చాలా మంచిదా? తాతయ్య గారితో కూడా పరిచయం ఉందండి కదండి. రమ్మని అడిగిందండి పాపం. ఎక్కడికి మెడ్రాస్ రమ్మని అడిగింది. వస్తానులే అన్నారు కానీ పాపం బతికుండగా వెళ్ళలేదు ఆవిడ.
చాలా మంది ఉన్నారు కేసు దాంట్లోనే. వాళ్ళ పేర్లు నాకు రావట్లేదు. రేలంగి కూడా ఉన్నారు. రేలంగి ఏంటి మొత్తం అందరూ కూడానండి. నర్సపూర్లో షూటింగ్ అంటారా? అది కూడా ఇల్లేనండి? అది మా చిన్నమ్మ గారి ఇల్లేనండి. మా చిన్నమ్మ గారి ఇల్లండి. మీ చిన్నమ్మ గారిని అప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నామండి. మా నాన్న ఉందండి గాజులు. గాజులు కావాలని చేతి గాజులు అంటే తీసుకోమ్మా అని కంసాలు వస్తే కంసాలకి చూపెట్టి తీసుకోమంది. మీకు ఇచ్చారా ఆవిడ? ఉన్నాయండి గాజులు అవి? అవి మార్చేసారా? ఓకే. మీరు అడిగిన వెంటనే పాపం తీసుకోమని ఇచ్చింది. కానీ సినిమాల్లో చూస్తే మట్టుకి చాలా ఇదిగా ఉంటుంది. చాలా మంచిది మాట అండి. ప్రేమ అంతా. మీరు గాజులు అడిగితే ఇచ్చిందంటే కూడా మరి గ్రేటే కదండి ఆవిడ. ఓకే. అప్పుడు ఆ ఇల్లు ఉందండి ఇప్పుడు? మీరు మార్చేసారండి. నర్సాపురంలో మార్చేసారండి. మార్చేసి పెద్ద బిల్డింగులు కట్టేసుకున్నారండి. కట్టేసుకున్నారా? చిన్నమ్మగారు అబ్బాయిలు. అప్పుడు షూటింగ్ అప్పుడు మండువలోకి ఇల్లు అంటారు అప్పుడు. అది అప్పుడు వచ్చారు రేలంగి, సూర్యకాంత్ అందరూ చాలా మంది ఉన్నారండి. పేర్లు చిరంజీవి బాగా స్నేహం ఉండేళ్ళకి. చిరబాబు పోయాడండి పాపం, మా చిన్నమ్మగారు అబ్బాయి. ఓకే ఓకే. ఆ అబ్బాయి పెద్దోడుకు అందరికీ చేస్తానండి బాగా. చిరంజీవి చేస్తాండి. వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండి షూటింగ్ కి వెళ్ళేవారు. చిరంజీవి గారితో కూడా చదివారంట కదా? ఎవరండి ఆయన? చిన్నబాబు అండి, చిన్నమ్మగారు అబ్బాయి. పోయాడండి పోయాడు. చిరంజీవి గారితో కలిపి చదువుకున్నారు ఆయన. యాక్ట్ చేసినట్టున్నాడు దీంట్లో. 2-3 సినిమాలు చేశారా? ఓకే. ఇప్పుడు లేరు ప్రస్తుతం ఆయన. ఓకే సరేనండి. ఇదండి రుక్మిణి మూవీ తీసిన పైడిపత్తి వెంకట రామదాస్ గారి మేడకు సంబంధించిన చరిత్ర. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ ఇంటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే తెలియజేయండి.